ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, హీరోయిన్ దిష్టి, కమెడియన్ దిష్టి, విలన్ దిష్టి, కెమెరామ్యాన్ దిష్టి, చెట్టోడు దిష్టి, చూసిన వాళ్ళ దిష్టి, చూడనోళ్ళ దిష్టి. మరి నీ దిష్టి? అది ఒకటి మర్చిపోయా, నా దిష్టి. రాజుగారు, రాజుగారు, ఇక్కడ ఇది తీసుకెళ్లి బయట కొట్టండి. బయట అంటే గుమ్మం బయట అండి, గేటు బయట అండి. బుద్ధున్నోడు ఎవడైనా దిష్టి గుమ్మం ముందు కొడతాడా? రోడ్డు మీద కొట్టండి. రోడ్డు మీద అంటే రోడ్డు సెంటర్ లోనా అండి, చివరి లోనా అండి? బుద్ధున్నోడు రోడ్డు మధ్యలో కొడతారా? గోడ పక్కన కొట్టండి. గోడకు తగిలేట అండి, తగల. ఓ పని చేయండి, నా నెత్తిని కొట్టండి. ఎందుకండి అంత కోపం? మనిషి అన్నాక కొంచెం పేషెన్సీ కావాలండి. మావా ఈ రోజు బాబు గారి గెటప్ ఉంది, అదిరిపోయింది అనుకో. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. కళ్ళున్న వాళ్ళకి ఎన్ని కళ్ళున్నా చాలు. కళ్ళు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. కళ్ళు లేని వాళ్ళు ఎలా చూస్తారు మావా? కళ్ళు లేని వాళ్ళు కాదు, కళ్ళు ఉండి చూడలేని కొంతమంది కబోదులు ఉన్నారు. పేరుకే తల్లులు. ఆయన కొడుకు సినిమాలో యాక్ట్ చేసిన ఫోటో పేపర్లో వచ్చినా చూడరు, ఆయన సినిమా టీవీలో వచ్చినా చూడరు. రేయ్, ఎన్నిసార్లు రా చెప్పేది మీకు ఈ ఇంట్లో సినిమా టాపిక్ ఎత్తద్దని? సినిమా వాళ్ళలో సినిమా గురించి మాట్లాడుకోపోతే ఆ ఆటం బాంబుల గురించి, ఆటో రేట్ల గురించి మాట్లాడుకుంటారా తల్లి? మాట్లాడాలి. ఈ ఇంట్లో ఆటం బాంబు గురించే మాట్లాడాలి. అప్పుడు దీన్ని టచ్ చేస్తే చాలు, చంద్రముఖి అయిపోద్ది. అమ్మా ఏంటిది? భగత్ సింగా? బ్రిటిష్ అసెంబ్లీ మీద బాంబులేసి బ్రిటిష్ రాజ్యాన్ని దేశం కోసం ప్రాణాలే అర్పించాడు. రాజుగారు, మంచినీళ్ళు కావాలంటే చూడండి. మంచినీళ్లు చల్లగా తీసుకుంటారండి, వెచ్చగా తీసుకుంటారా? చల్లగా తీసుకుంటానండి. ఫ్రిడ్జ్ లోంచి తెమ్మంటారా, కొండలోంచి తెమ్మంటారా అండి? ఫ్రిడ్జే. బిస్లరీ అండి, కార్పొరేషన్ వాటర్ అండి? బిస్లరీయే బెటర్ అండి. గ్లాస్ తో తీసుకుంటారా అండి, బాటిల్ తోనే తీసుకుంటారా? గ్లాసులోనే. గాజు గ్లాసా అండి, ప్లాస్టిక్ గ్లాసా, వెండి గ్లాసా, స్టీల్ గ్లాసా అండి? అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం. నేను బోయపాటి శ్రీను అమ్మా, డైరెక్టర్ అమ్మా. మేము కొత్త సినిమా ప్రారంభం చేస్తున్నాం అమ్మా. చేయండి. ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళందరూ వస్తున్నారు. సినిమాలంటే పడవు. నేను సినిమాల్లో నటించడం ఆవిడకి ఇష్టం లేదు. నేను మిలిటరీలో చేరాలి, మిలిటరీ వాడిని కావాలి, అది ఆవిడ కోరిక. కాదు, మిలిటరీ వాడు కాదు, మిలిటరీ మేజర్ కావాలి. వాళ్ళ నాన్న ఒక మాజీ సైనిక అధికారి. అందుకే నా కొడుకు మేజర్ కావాలనుకున్నాను. దేశానికి ఉపయోగపడాలనుకున్నాను. 10 మందికి సేవ చేయాలనుకున్నాను. సేవ చేయాలంటే మిలిటరీ వాళ్లే కావాలా మేడం? ఏ సినిమా వాళ్ళు ఎవరు సేవ చేయట్లేదా? సేవ చేయాలనే కదండి ఎంజీఆర్ గారు సీఎం అయ్యారు, ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు. ఏమో రేపొద్దున అన్ని కలిసి వస్తే మా హీరో గారు కూడా సీఎం అవ్వచ్చేమో. కావచ్చు, వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదం ఉంటే ఏమైనా కావచ్చు. కానీ నేను ఆ రాజకీయ పదవుల కంటే నా బిడ్డను ఒక మేజర్ గానే చూడాలనుకుంటున్నాను. వెల్కమ్ టు ఏబిఎన్ న్యూస్. సినిమా ఫంక్షన్ లో కలకలం, హీరో చక్రధర్కు ముద్దు. అంతమందిలో ఎలా ముద్దు పెట్టుకున్నావే? ఓసి పిచ్చక్క, అంతమందిలోనే ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోబట్టే కదా టీవీలో అద్దరు కొట్టేస్తున్నారు. చూడు చూడు. ఎవరు నువ్వు? నేను ఆయన ఫ్యాన్ ని. ఏం బాబు, హీరోయిన్లే ముద్దు పెట్టుకోవాలా? నేను పెట్టుకోకూడదా? ఎవరు అమ్మాయి? ఈ రోజు సాయంత్రం నిలయ విద్వాంసులతో చర్చ. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా పబ్లిసిటీ వచ్చేసింది కదా, చచ్చినట్టు పెళ్లి చేసుకోవాలి. లేకపోతే ఈ పిల్లని ఎందుకు వదిలేశారు అని మీడియా తగులుకుంటుంది. అమ్మో, నువ్వు సూపరే. అవునవునే, నేను ఒక విషయం అడుగుతాను. నువ్వు ఫస్ట్ టైం ముద్దు పెట్టుకున్నావు కదా, నీకెలా అనిపించిందే? నాకా? ఏం చెప్పమంటావే అక్క? అక్క, సాంగ్ నాదైతే నువ్వు డ్రీమ్ లోకి వెళ్ళావేంటే? ఏమోనే, మీ బావ అమెరికా వెళ్ళి 5 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ముద్దు పెట్టుకుంటాడు? యాండి? యాండి? బావా? వాట్ ఏ బ్యూటీ డింగి. 5 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదానివి? నేను నీ మరదల్ని. మరదలంటే వరుసే కదా, డేటింగ్ చేసుకుందాం. డేటింగా? యా, అమెరికాలో ఇవన్నీ కామన్. కలిసి తినటం, కలిసి పడుకోవటం, కలిసి ఎంజాయ్ చేయటం. ఓకే, ఎంజాయ్ చేద్దాం. బావా నాకోకే, మరి అక్క ఇవ్వాలి కదా. దాని బొంద అది ఇచ్చేదేంటి పర్మిషన్? నా కోసం ప్రాణాలైనా ఇస్తుంది. ఏమే హేమా,
కాఫీ అక్కర్లేదు, త్వరగా ఇక్కడికి వచ్చాయి. కమాన్. ఏమైందండి? కాఫీ ఎందుకొద్దు? నాకు నీ చెల్లెలు కావాలి. మా చెల్లెలా? యా. ఎందుకు? పెళ్లి చేసుకుంటాను. పెళ్ళా? ఏంటే వద్దంటే చెప్పు, నిన్ను వదిలేస్తాను. చెప్పు. ఫ్యాంటాస్టిక్. మీ అక్క పతివ్రత లిస్ట్ లో చేరింది. డింగ్. పెళ్లి తర్వాతే బావా. ఓకే ఓకే. డేటింగ్ మొదలు పెడదామా? ఇవాళ నుంచి మొదలు పెట్టండి. వెరీ నైస్. ఒరేయ్, నీ అంత లక్కీ ఫెలో ప్రపంచంలో ఉండడురా. ఎవరికైనా సెకండ్ సెటప్ ఇంత ఈజీగా సెటప్ అయిందంటే వాడు లక్కీ లక్కీ లక్కీ. యావండి, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. చిన్న రిక్వెస్ట్ తీసుకో. థాంక్స్. ఎంజాయ్ చెయ్యి. ఓకే ఓకే ఓకే. డింగ్ డింగ్. ఓ, మీడియా ముందు స్టేజ్ మీద పబ్లిక్ గా అల్లుడు గారికి ముద్దు పెట్టుతా. ఏంటలా చూస్తున్నావు? మీ హ్యాండ్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి ఫిట్టింగ్లు పెట్టి మా పొట్ట కొట్టకండి మామా. ఆ లేనిపోని బాబు చెప్తే మా ఉద్యోగాలు పోతాయి. తెలుసురా మీరు. ఊరుకో మామయ్య, ఈ విషయంలో వాళ్ళకేం సంబంధం లేదు. అయినా ఆ పిల్ల మామూలు పిల్ల కాదు, పెద్ద కేసు. ఓసారి మేము రాజమండ్రికి షూటింగ్ వెళ్ళినప్పుడు ఇదేంట్రా డోర్ ఓపెన్ చేస్తుంది. హౌస్ కీపింగ్ ఎవరైనా వచ్చి ఉంటారు సార్. ఓహో సార్, మీరు ఆ టీవీ నైన్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు వచ్చేస్తుంటారు, తొందర రెడీ అవ్వండి. తమరు చెప్పకపోతే తప్ప మేము రెడీ అవ్వం. వెళ్ళు, ఇప్పుడేగా షూటింగ్ నుంచి హాయ్. ఎవరు నువ్వు? నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? ఎవడు రమ్మన్నాడు నిన్ను? అనే కదా బాస్ నువ్వు నన్ను అడగబోయేది. నేను నీ ఫ్యాన్ ని. గుండెల్లోకి రావాలనుకున్నాను, కుదర్లా. నీ హోటల్కి వచ్చా, నీ బెడ్రూమ్ లోకి వచ్చా, నీ బాత్రూమ్ లోకి వచ్చా, నీ టబ్బులోకి వచ్చా. ఎక్కడికి రావాలనుకుంటే అక్కడికి వస్తా. ఇక్కడ తొడగొట్టాలి కానీ ఇప్పుడు బాసు బాసు కొంచెం కళ్ళు మూసుకుంటావా? టవల్ కట్టుకుంటాను, లేకపోతే నా క్యారెక్టర్ డ్యామేజ్ అవుతుంది. ఆడపిల్లపు కదూ, సిగ్గులేదు. సిగ్గుంది కాబట్టి టవల్ కట్టాను చూడు. సైలెన్స్, క్లాప్, స్టార్ట్ సౌండ్, రన్నింగ్, యాక్షన్. మజ్దూర్ యూనియన్, మజ్దూర్ యూనియన్, మజ్దూర్ యూనియన్, మజ్దూర్ యూనియన్, మజ్దూర్ యూనియన్, మజ్దూర్ యూనియన్. 100 మంది కాకీలను తీసుకొచ్చి కావు కావుమని అరిస్తే ఆ అరుపులకి బెదిరిపోవటానికి నేను పిచ్చి పుల్లమ్మను కాదు మేస్త్రి, కత్తుల కనక దుర్గని. ఓకే మేస్త్రి, మీరు కాకీలు కాదు కాకులు. కొండతో ఢీకొనొద్దు, తలలు పగిలి చేస్తారు. కత్తుల కనక దుర్గమ్మ. కాకి కాకి తేడా తెలియదు నీకు. నడమంత్రపు సిరి వచ్చింది, అద్దాల మేడలో కూర్చున్నావు. ప్రతిరోజు మీ మేడ మీద రాళ్లు పడుతూనే ఉంటాయి. పడకుండా ఆపాల్సింది పోలీస్, అది కాకి. మీరు బయటికి వెళ్లాలన్నా లోపలికి రావాలన్నా గేటు తీసేది వాచ్మెన్, అది కాకి. మీ ప్రాణాలకు ప్రాణం మట్టం వేసేది సెక్యూరిటీ, అది కాకి. మీ ఇంటికి పోస్ట్ తెచ్చేది కాకి, పంటికి పేస్ట్ వేసేది కాకి, తిండికి రోస్ట్ చేసేది కాకి, ఇంట్లో వేస్ట్ మోసేది కాకి. పొరపాటున రేపు మీరు దిక్కులేని చావు చేస్తే మిమ్మల్ని మోసుకెళ్లాల్సింది మున్సిపాలిటీ కాకి. కాకి అంటే కేవలం కాకులు కాదు, కత్తుల కనకదుర్గమ్మ, తుపాకులు, సమాజానికి సేవ చేసే నిజమైన రంగులు. ఎవర్రా పిల్ల? ప్రొడ్యూసర్ గారు తాలూకు అనుకుంటానండి. భోజ్పూర్ లో సినిమా చేశారు. నేను బాగా చేయడం లేదు ఈ రోజున. నువ్వు పక్క నుండి బాగా చేయడాన్ని బట్టి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. మీరు పార్సార్డ్ అని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు. నమస్కారం. చేయండి. ఎవరా అమ్మాయి? ప్రొడ్యూసర్ గారు తాలూకా. నేనేరా ప్రొడ్యూసర్ ని. అయితే డైరెక్టర్ గారు ఆ తాలూకా. గురించి అప్పో. ఎవరా అమ్మాయి? హీరో గారు తాలూకా అనుకుంటా. హలో, తాలూకాలు జిల్లాలు మా హీరో గారికి ఎందుకండి? మాకు కావాల్సిన స్టేట్. ఇంత ఎండలో ఎంత కష్టపడుతున్నారు సార్ మీరు? ఏమండి, ఎండ వాన పగలు రాత్రి మాకు ఏముండవండి. షూటింగ్ షూటింగ్. మాకు హాలిడేస్ అంటూ ఏం ఉండవు. ఒక పండగ ఉండదు, ఒక పబ్బం ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే మేము కాస్ట్లీ లేబరర్స్. ఇక్కడ పెట్టు. ఈసారికి అక్కడ వద్దు, ఆయన తాగరు. అబ్బా వస్తున్నా, చంపేస్తున్నాడు. కాస్ట్లీ లేబర్ అంటున్నారు, కాస్ట్ బాగానే తీసుకుంటారనుకుంటా. కోటలో ఉంటుందేమో.
ఎంతకీ మీరు ఏం తీసుకుంటారు? కరెక్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనిపించుకున్నారు. అనుకునేదే ఉందమ్మా, నిజంగానే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కదా. అవును, హీరో గారు సినిమాకి ఎంత తీసుకుంటారండి? మనం సెట్ చూసేద్దాం. మీరు కూర్చోండి, పర్వాలేదు, అడగనియండి. ఆయన డౌట్ క్లియర్ చేసుకొనియండి. నేనేమాత్రం తీసుకుంటాను అనుకుంటున్నారు? ఒక్కొక్కళ్ళు 5 కోట్లు 6 కోట్లు 10 కోట్లు అంటున్నారు. అలా అని పేపర్ లో చూస్తున్నాం. అవన్నీ పేపర్ న్యూసే సార్. చూడండి, పబ్లిసిటీ కోసం పేపర్లో చాలా వస్తాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా 50 కోట్లు చేసింది, 100 కోట్లు చేసింది అంటారు. అంతా పబ్లిసిటీ. ఒక్కోసారి రిలీజ్ కి మేమే ఎదురు కట్టాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి కథ నచ్చితే ఫ్రీగా కూడా చేయాలనిపిస్తుంది. ఫ్రీగానా? మీరా? ఎస్, కథతో రండి. బాస్ 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 మీరు తయారు చేసిన రోబో ఫేస్ మాస్ బాడీ మాస్ నేనే వేసేసుకున్నాను బాస్. నౌ ఐఎమ్ ఇన్ సర్వీస్. ఎస్ బాస్. అరే నా డార్లింగ్, హాయ్ చెప్పు. హాయ్ డార్లింగ్. అది నీకు డార్లింగ్ ఏంట్రా? నీకు డార్లింగ్ అయితే నాకు డార్లింగే కదా బాస్. చెప్పు తెగుద్ది. ఏ చెప్పు? బాటా, కరోనా, రీబాకా, నైకా. ఏయ్, నా చెప్పు తెగుద్ది. నీకు బూట్ ఉంది. నోర్మోయ్, అది డార్లింగ్ కాదురా మేడం. ఇది నా డార్లింగ్ డింగ్డి. బావా ఇదేం చెప్తే అది చేస్తుందా? ఏ డౌటా? అరే వీపు గోకరా. అలాగే బాస్. గోకు గోకు గోకుతున్నాను. 1 2 3 గోకు. గోకుతున్నాను. 1 2 3 గోక. గోకుతున్నాను. గోకటం అక్కడ కాదురా, గోకు. ఏంట్రా నువ్వు చేసిన పని? గోకమన్నారు, గోకాను. గోకమంది దాన్ని కాదురా, నన్ను. గోకే ముందు చెప్పాలి ఆడా మగ, క్లారిటీ ఉండాలి. యాండి నాకు ఈ రోబో చాలా నచ్చేసాడండి. బా గోకేనా? ఎదలరా. నీ పేరేంటి? ఇంకా పెట్టలేదు. నీకు అవసరం లేదు బాస్, నేనే పెట్టుకున్నాను. ఏంటి? చిట్టి. చిట్టి కంటే చెడ్డి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. చిట్టి అంటే నాకు చాలా ఇష్టం. వేసుకోను కాబట్టి. ఈయన వేసుకుంటారా? నాకు తెలియదు. ఒకసారి చెక్ చేయండి. హేమా, నువ్వు చెప్పినట్టు రోబోని తయారు చేసి నీకు ఇచ్చాను. ఇంక నీ చెల్లెలు నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి. ఇడియట్, స్టూపిడ్, రాస్కెల్, రోగ్. ఏమన్నా తిడతావు? మీరుండగా ఎవరిని ఎందుకు తిడతాను బాస్? ఆషాఢ మాసంలో ఏ ఏదైనా పెళ్లి చేసుకుంటాడా? అవును, ఆషాఢ మాసంలో ఏ ఎదవైనా పెళ్లి చేసుకుంటాడా? చూసావా నేను తయారు చేసిన మర మనిషికి ఎంత బ్రెయిన్ ఉందో? టోటల్ గా నా బ్రెయినే. డింగిడి, కమ్ హియర్, కమ్ ఆన్, కమ్ ఆన్. ఓకే, ఆషాఢ మాసం వెళ్ళి చేసుకుంటాను. నీ ఇష్టం బావా, నువ్వెప్పుడంటే అప్పుడే. ఓకే, ఐ లవ్ యూ. ఐ లవ్ హర్. కథ ఎంతసేపు చెప్తారు? జస్ట్ ఫ్యూ అవర్స్. వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే. మీరు నిన్న లెమన్ టీ వితౌట్ షుగర్. ఓ యాక్ట్ చేస్తున్నావా? ఏ వేషం? మేనక. రండి సార్, రండి. ఇదిగో హీరో గారు. అరే కూర్చొని తీసుకోండి, త్వరగా త్వరగా తీసుకోండి. రాజుగారు, రాజుగారు. టీ, లెమన్ టీ వితౌట్ షుగర్. కాదు, జ్యూస్. జ్యూస్. ఏ జ్యూస్? లెమన్ జ్యూసా, ఆరెంజ్ జ్యూసా, యాపిల్ జ్యూసా? రైటర్ తో వస్తారని చెప్పి మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చారేంటి? ఈ మిలిటరీ ఆయనే మా సినిమాకి రైటర్. అంటే మీరు కథ చెప్తారా? ఎస్, చెప్పండి. కథ చెప్పే ముందు హీరో క్యారెక్టరైజేషన్ గురించి. మేజర్ జయసింహ, ఎస్ సార్. నువ్వు చేసింది సారీ సార్,
ఆవేశంలో చేశాను. ఆలోచించుకోనక్కర్లేదా? ఆ సమయంలో ఆలోచించలేకపోయాను. గుడ్. ఆలోచించిన తర్వాత ఏమనిపించింది? నేను ఒక మిలిటరీ మేజర్నని, నా దగ్గర రివాల్వర్ ఉందని, ఆ రివాల్వర్ లో బుల్లెట్లున్నాయని, ఆ రివాల్వర్ వాడి కనత మీద పెట్టి నొక్కితే చచ్చి ఊరుకుంటాడని ఆ క్షణంలో నాకు తోచలేదు సార్. తోచుంటే కాల్చేసేవాడిని సార్, చచ్చి ఊరుకునేవాడు. ఈ పాటికి క్రిమేషన్ కూడా అయిపోయి ఉండేది. నో జయసింహ, యూఆర్ ఎ గ్రేట్ సోల్జర్. ఆవేశం అన్ని సమయాల్లో పనికిరాదు. ఆవేశం కాదు సార్, ఆచరణ. ఓకే, ఆచరించావు, అయిపోయింది. ఎంతైనా మినిస్టర్ బాధపడుతున్నాడు. పెద్దవాళ్ళు నాకు ఇబ్బంది. ఆయన ఇక్కడికి వస్తానన్నాడు, సారీ చెప్పి. జయసింహ, ఇట్ ఈస్ అవర్ ఆఫీసర్స్ ఆర్డర్. డూ ఇట్. ఎస్ సార్. సార్, మినిస్టర్ ఇస్ కమింగ్ సార్. వాడు చెప్తాడా, వాడి బాబు చెప్తాడా? సారీ చెప్పకపోతే సస్పెండ్ చేస్తా ఇడియట్ ని. సారీ సార్. చెప్పాల్సింది నువ్వు కాదు, వాడు. అతను సారీ చెప్పడానికి మీ దగ్గర రాబోయాడు. ఈ లోపుగా మీరే వచ్చేసారు సార్. రమ్మనండి తొందరగా. జయసింహ. హలో, ఎవరయ్యా? నాకు ఇప్పుడు టైం లేదు, తర్వాత మాట్లాడతాం. చెప్తావయ్యా, చెప్తా. సారీ చెప్పాలరా నా కొడ. జయసింహ, వాట్ ఈస్ దిస్? వాట్ ఆర్ యు డూయింగ్? ఐఎమ్ డూయింగ్ ఆల్ రైట్ సార్. చూసారా ఇడియట్ మళ్ళీ ఏం చేశాడో సార్? ఇది మన నేషనల్ ఫ్లాగ్, వీడు మినిస్టర్, జెండాను తిరగేసి పెట్టాడు సార్. బట్ జెండా ఇచ్చింది డ్రైవర్ కాదు, మినిస్టర్ కి. రెస్పాన్సిబిలిటీ నీది. కథన రంగంలో ఆయన అడుగు పెట్టగానే అందరూ గడగడలాడేవారు. ఓ సారీ, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. జస్ట్ హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పానంతే, ఇంకా కథ మొదలు పెట్టాను. రేపు వింటారా? సారీ, ఒక వారం రోజు నేను ఎవరికి అందుబాటులో ఉండను. మీకు చెప్పానుగా, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కొమరం భీం. రేపటి నుంచే షూటింగ్. స్టార్ట్ కెమెరా, యాక్షన్. నమస్కారం బాబాయ్ గారు. బాబాయా? నేను నా ఏజ్ ఎంత తెలుసా? నాకు ఇక పెళ్ళే కాలేదు. అవునా? పిల్లని చూడమంటారా బాబాయ్? అమ్మో, ఇది అల్లుడు గారు చెప్పినట్టు పెద్ద కేసే. ఏంటి బాబాయ్ కేసు అంటున్నారు? నీ లోపల అనుకుంది దీనికి బయటికి తెలిసిపోతుంది. తెలిసిపోతుంది బాబాయ్. కేరళ, నాడి, జోష్యం. అసలు కేసు అంటే ఏంటి బాబాయ్? కేసు అంటే ఏమన్నా గొప్పని చూసి తగులుకోవటం. నేను అలాంటి టైప్ కాదు బాబాయ్. మరి ఏ టైప్? ఎవరైనా నన్నే తగులుకోవాలనే టైపు. మరి ఇప్పుడు ఎవరిని తగిలించుకోవడానికి వచ్చావు? మీ అల్లుణ్ణి. అబ్బు, అదంత ఈజీ కాదులే. నాకు తెలుసు, అందుకే ముందు వాళ్ళ అమ్మని తగిలించుకోవడానికి వచ్చాను. మంచి ఐడియా. అయితే ఓ పని చేయి, ఆమె కొడుకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, సినిమాలన్నా చాలా చాలా ఇష్టం. బొక్క తిప్పుకోకుండా సినిమాల గురించి పొగిడి డాములు పడిపోద్ది. అలాగే బాబాయ్. థ్యాంక్ యూ. ఇది పోచమ్మ తల్లికి భలే. సినిమా విషయం అయితే నాకు ఫోన్ చేయకండి. ఆంటీ కూర్చోవచ్చా? కూర్చో. ఎవరమ్మా నువ్వు? మీ ఫ్యాన్ని. ఫ్యానా? నాకు ఫ్యాన్ ఏంటి? మీరు సినిమాలు చూడరు, నేను సినిమాలు చూడను, అందుకే మీ ఫ్యాన్ని. ఆంటీ గొంతెండిపోతోంది, జ్యూస్. రాజుగారు, రాజుగారు, రాజుగారు. ఇతనేనండి రాజుగారు? అవునమ్మా. నమస్తే రాజుగారు. అమ్మాయికి జ్యూస్ తీసుకురండి. ఆరెంజ్ జ్యూస్ ఇస్తారా, పైనాపిల్ జ్యూస్ ఇస్తారా, గ్రేప్ జ్యూస్ ఇస్తారా, మ్యాంగో జ్యూస్ ఇస్తారా? మా ఇంట్లో ఆరెంజ్ జ్యూస్ బాగుంటుంది, తీసుకురండి. గ్లాస్ లో ఇస్తారా, కప్ లో ఇస్తారా, ప్లాస్టిక్ గ్లాస్ లో ఇస్తారా? జ్యూస్ గ్లాస్ లోనే బాగుంటుందమ్మా. వెళ్ళండి రాజుగారు, తీసుకురండి. ఆంటీ మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. చెప్పమ్మా. మీకు దేశభక్తి మీద ఇంత గౌరవం ఉన్నప్పుడు మీ అబ్బాయిని ఎందుకు ఆంటీ సినిమాల్లో చేర్పించారు? ఆయన్ని మిలిటరీలో చేర్పించాల్సిందంటీ. ఈ పాటికి మేజర్ అయ్యుండేవారంటీ. అమ్మాయి, నా మనసులోని మాట సాక్షాత్ సరస్వతి దేవిలా చెప్పావు. నీ పేరేంటమ్మా? జ్యోతిక ఆంటీ. మా వాడికి షూటింగ్ లేనప్పుడు ఒకసారి మా ఇంటికి వచ్చి ఇవన్నీ వాడికి చెప్పు. చెప్తాను ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. చెడ్డి, నేను స్నానం చేయాలి, బాత్రూమ్ దగ్గరున్నాను. టవల్ సోపు తీసుకురావా? మేడం, టవల్ సోప్ రెడీ. నువ్వు కూడా లోపలికి రా. వాడింది లోపలికి. మిషనే కదండి, గీజర్లా పడుంటాడు. నువ్వు రా. లోపలికి
హాస్పిటల్ తీసుకెళ్తానావా? అవును. కొంచెం కేర్ఫుల్ గా ఉండు. అలాగే. మిస్టరే కదా, పర్లేదులే. చెడ్డి ఎస్ మేడం. ఆ సబ్బు తీసుకుని నా వీపు రుద్దు. అలాగే మేడం. రైట్ సైడ్. రైట్. లెఫ్ట్ సైడ్ రుద్దువా? లెఫ్ట్. కొంచెం పైన. పైన. కొంచెం కింద. కింద. సారీ మేడం, నట్ క్లోజ్ అయింది. గుచ్చుకుంది. బాస్, మేడం ఈపి రుద్ది రుద్ది అలసిపోయాను. ఒక గ్లాస్ హాలిస్ పట్టుకొని రండి. ఏంటి నువ్వు నా పని చెప్తున్నావేంటి? అదేంటి బాస్, మీ ఆవిడకి మీరు చేయాల్సిన పనులు నేను చేస్తున్నాను కదా. బాస్, మేడం ఒళ్ళు స్పాంజ్ లా ఉంది. అంటే టచ్ చేసావు నువ్వు? మొత్తం టచ్ చేసా. ఏం పర్సనాలిటీ, ఏం బాడీ, ఎన్ని పుట్టుమచ్చలు. మేడం కొలతలు 36, 24, 36. గుడ్ మార్నింగ్ సార్. హలో జితేంద్ర గారు, ఎలా ఉన్నారు? కూర్చోండి. థ్యాంక్ యూ. వెయిటింగ్ ఫర్ యూ. మా పేర్లు బాగా గుర్తుపెట్టుకున్నారే. ఏముందండి, సీన్ పేపర్లు చదివి చదివి డైలాగులు ఎలా గుర్తుండిపోతాయో పేర్లు కూడా అంతే. ఒకసారి చెప్తే గుర్తుండిపోతాయి. బై ద బై, క్యారెక్టర్ చెప్పారు, వదిలేశారు. యాక్చువల్ గా ఇవాళ స్టోరీ చెప్దామని వచ్చామండి. చెప్పండి. మేజర్ జయసింహ. 1 minute. మీరు చెప్పండి. మేజర్ జయసింహకు 1 second. సారీ, మీరు కానివ్వండి. ఆయన సీనియర్ అయినప్పటికీ మిగతా జూనియర్స్ తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. డ్యూటీలో ఎంత స్ట్రిక్టో జూనియర్స్ తో అంత క్లోజ్ గా ఉంటారు. అన్ని బెటాలియన్లు అతన్ని ప్రేమిస్తాయి. అందుకే ప్రతి విషయం అతనితో చెప్పుకుంటారు. అందరూ అతన్ని ప్రేమిస్తారు. సార్ ఏమిటి రామకృష్ణ? సార్ రేపు ఉదయం ఊరెళ్తున్నాను సార్. ఎనీ ప్రాబ్లం? చెల్లెలు మ్యారేజ్ ఉంది సార్. ఎప్పుడు? 16వ తారీఖు ఉదయం సార్. 16వ తారీఖు? ఏం సార్? 16వ తారీఖు నా చెల్లెలు సీమంతమయ్యా. 17వ తారీఖు రిసెప్షన్ ఉంది సార్. దానికి తప్పకుండా రావాలి సార్ మీరు. ఓకే, రిసెప్షన్ కి తప్పకుండా వస్తాను. మీరు వస్తే మా మేనేజర్ గారు వచ్చారని చెప్పి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను సార్. తప్పకుండా వస్తానయ్యా. సార్ థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఇది రామకృష్ణ ఇల్లే కదండి? కోటయ్య గారు మీరేగా? నేను మేజర్ జయసింహ, రామకృష్ణ నా జూనియర్. సారీ, అదే ముహూర్తానికి మా ఇంట్లో కూడా శుభకార్యం ఉండి రాలేకపోయాను. రామకృష్ణ ఎక్కడా? బయటికి వెళ్ళాడా? ఏమైంది సార్? హార్ట్ అటాక్. మీరందరూ కొంచెం ప్లీజ్. మామూలు గుండె కాదు, మిలిటరీ గుండె. వాడి గుండెకు బుల్లెట్ తగిలితే అది వెనక్కి వెళ్ళిపోవాలి. వాడి గుండెకు తగలదు, వాడి గుండె పగలదు. నిజం చెప్పండి. నిజమే చెప్తున్నా, గుండె అయిపోయింది, చచ్చిపోయాడు. లేదు, మీ కళ్ళు భయపడుతున్నాయి, మీ పెదాలు వణుకుతున్నాయి. మీరు అబద్ధం చెప్తున్నారు. నిజం చెప్పండి. బాబు, వాడు పోయి మేముండి చస్తున్నాం. ఇంకా మమ్మల్ని చంపకండి. వచ్చారు, చూశారు, వెళ్ళండి. వెళ్ళను. వాడు కేవలం మీ కొడుకు మాత్రమే కాదు, కోట్లాది భారతీయుల్ని కాపాడవలసిన వీర జవాన్. పచ్చని తోరణాలు పచ్చగానే ఉన్నాయి, ఇంట్లో ఏదో చిచ్చు రేగింది. అదేమిటో నాకు తెలియాలి. నేను చెప్పను. చెప్పే వరకు కథలు. మీరు వెళ్తారా లేదా? వెళ్ళండి బాబు, వెళ్ళకపోతే మిమ్మల్ని కూడా చంపేస్తారు. ఏం చెప్తాను రా? ఏ చెప్తే చంపేస్తావా? చెప్పు. రామకృష్ణ చెల్లి పెళ్లి గుళ్ళో పెట్టుకున్నాం. వాడెవడో మాజీ రక్షణ శాఖ మంత్రి కొడుకంట. భద్రాచలం మీదుగా జార్ఖండ్ వెళుతూ ఎవరాది? కన్నా సినిమా హీరోయిన్ లా ఉంది.
వెళ్ళి పడుకోవే. రేపు పొద్దున పెట్టుకో పెళ్లి. అన్న దీని మీద మనసు పడ్డాడు. రేపు పొద్దున పంపిస్తాడులే. అన్న మనసు పడితే టాలీవుడ్ బాలీవుడ్ కాదు, ఏ హీరోయిన్ అయినా రావాల్సిందే. మనకేం పనిరా? అలా వెళ్ళిపోదాం. చెప్పేది నీకే, అలా వెళ్ళిపోదాం. దీన్ని తీసుకెళ్లి శోభనం జరిపించండి. వెళ్ళు. ఏంటి నక్కరాలు పోతున్నావు? అరిగిపోతావా తరిగిపోతావా? సబ్బు పెట్టి కడుక్కుంటే శుభ్రం అయిపోతావు. నిన్నటి నుంచి ఆవురంటూ ఉంటే ఉచ్చగించాపాను. కొత్త పిల్ల కంగారు పడుతుందిరా అన్న. లేకుంటే నిన్న రాత్రి నువ్వు మటాష్. వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి పోతావు? ఒకట 10 100 110 మంది పడుకున్నారు. వాడితో పాటు పడుకుంటావా? పడుకోబెట్టమంటావా? జార్ఖండ్కి వచ్చి నా ఇంటికే వచ్చి నా వాళ్ళని కొట్టి నా ముందే నిలబడ్డావంటే కృష్ణా గోదావరి నడిబొడ్డు నడుగు పెట్టి తెలుగింటి ఆడబిడ్డనెత్తుకొచ్చిన నీలాంటి వాడి బొడ్డు చీల్చడానికి వచ్చాను రా సాలే. నువ్వు పులివి మాత్రమే. నేను సింహాన్ని, జయసింహాన్ని, మేజర్ జయసింహాన్ని. గొడ్డు మాంసం తిన్న ఒళ్ళు రాయిది, గొడ్డు కారం తిన్న బ్లడ్ రాయిది. వాడు సంగతి నేను చూస్తా. దీన్ని పైకి తీసుకెళ్ళండి. ఒంటి మీద వెంట్రుకలున్న మగాడెవడైనా ఉంటే ఈ లక్ష్మణ రేఖని దాటొచ్చి ఈ పిల్లని తీసుకెళ్ళండ్రా. నేను యాక్షన్ లో ఉండగా రియాక్షన్ ఉండకూడదు. పెళ్లిలో నుంచి ఎవడో ఎత్తుకొని వెళ్లి జార్ఖండ్ లో తనింట్లో 4 రోజులు అట్టి పెట్టుకుని వదిలేసిన దాన్ని
పెళ్లి చేసుకోమంటావా? తప్పు తప్పు, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. వాడు వదిలేయలేదు, నేను విడిపించి తీసుకొచ్చాను. నువ్వు విడిపించి తీసుకొచ్చినా వాడు వదిలేసినా 4 రోజులు ఆ అమ్మాయి ఆడింటదా? 4 రోజులు కాదు, సీత లంకలో ఏడాది ఉంది, మహాపతివ్రత అయింది. అయినా సరే రాముడు వదిలేశాడుగా. పెళ్లి కొడుకుగా నువ్వేమనుకుంటున్నావు? జనం ఏమనుకుంటున్నారో నేను అదే అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను, వాడు ఆమె ఒంటి మీద చెయ్యి కూడా వెయ్యలేదు. బాబు, ఇది బురద కాదు సబ్బెట్టు కొడుకుంటే పోవడానికి. మచ్చ చచ్చే వరకు ఉంటుంది. సర్టిఫికేట్ చేస్తున్నావుగా, నువ్వే చేసుకో పెళ్లి. 4 రోజులు ఆ ఇంట్లో పడుకున్నా ఎవరితోటి పడుకోలేదన్న కాన్ఫిడెన్స్ నీకుందిగా. నువ్వే తాళిగట్టే పడుకో. ఆడదాన్ని దేవత అంటాం, దేవతగా కొలుస్తాం, నోములు చేస్తాం, వ్రతాలు చేస్తాం, నవరాత్రులు జరుపుకుంటాం. కానీ ఆడదాన్ని మాత్రం నమ్మం. ఆమెకి అభ్యంతరం లేకపోతే నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. నాకు వస్తుంది జోకరు. జార్ఖండ్ పులి, కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి కొడుకు. ఫోటోల్లో కూడా గుర్తుపడడానికి వీలు లేకుండా కొట్టాడు. కొంచెం ఆ కళ్ళ దగ్గర పోల్చుకోవచ్చు. పద్మా ఎవడో గొట్టంగాడు ఆంధ్ర నుంచి జార్ఖండ్ వచ్చి నా ఇంటికి వచ్చి వీడిని కొడితే నా ఇచ్చేది పోయేటట్టు వీడి ఇంకా బ్రతికుండాలా? ఫోను ఢిల్లీ నుంచి హైకమాండ్. యువర్ ఆనర్, ఇతను మాజీ డిఫెన్స్ మినిస్టర్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అయిన దాదాజీ సాబ్ ఇంటికొచ్చి అతని కొడుకుని అతి దారుణంగా హింసించి హత్యా ప్రయత్నం చేసినందుకు గాను ఇతను శిక్షించవలసిందిగా కోర్టు వారు. స్వయంగా అతని ఇంటికెళ్లి అతన్ని, అతని మనుషుల్ని కొట్టింది నేనే, యువర్ ఆనర్. అంటే అతను మాజీ మంత్రి కొడుకుని తెలిసే కొట్టావా? ఆ టైంలో మాజీ మంత్రి అక్కడ లేడు, ఉంటే ముందు వాణ్ణే కొట్టేవాణ్ణి. అంటే నేరం చేశానని ఒప్పుకుంటున్నా? సారీ సార్, నేరం నేను చేయలేదు. నేరం చేసిన వాడికి పనిష్మెంట్ ఇచ్చాను. దానికి కోర్టు ఉంది, పోలీసులు ఉన్నారు సార్. వాళ్ళ డ్యూటీ వాడు చేయలేదు, ఫెయిల్ అయ్యారు. పోలీస్ ఫెయిల్ అయితే నువ్వు ఎంటర్ అయిపోతావా? ఎస్, వేర్ పోలీస్ ఫెయిల్స్ దేర్ మిలిటరీ ఎంటర్స్. ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని కాపాడడంలో పోలీస్ ఫెయిల్ అయితే ముందు పారామిలిటరీ ఎంటర్ తరువాత మిలిటరీ ఎంటర్ అవుతుంది. ఒక ఆడపిల్లని ఎత్తుకెళ్లారని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులంతా చేతగాని దద్దమ్మలైతే కనీసం ఒక్క ఎఫ్ఐఆర్ కూడా రాయకపోతే అప్పుడు మిలిటరీ ఎంటర్ అయింది. ఒక్కసారి మిలిటరీ ఎంటర్ అయితే నో రూల్స్, నో పర్మిషన్స్. కొట్టాలా వద్దా అని అడగడం ఉండదు, కుమ్మేయడమే. కాల్చాలా వద్దా అన్న డిస్కషన్ ఉండదు, ఫెయిల్ చేయడమే. కోర్టులు, లాయర్లు, సాక్ష్యాలు, జడ్జ్మెంట్లు ఏమీ ఉండవు. ఇక్కడ జడ్జ్మెంట్ అవుతుంది, ఇక్కడ పనిష్మెంట్ మొదలవుతుంది. మిమ్మల్ని కింద పైన మూసుకోమంటున్నారు, నోరు ఎత్తొద్దు అంటున్నారు, పేపర్లకు ఎక్కొద్దు అంటున్నారు, టీవీకి ఎక్కొద్దు అంటున్నారు, ఎక్కడదక్కడ మాయం చేసేయమంటున్నారు, మిమ్మల్ని ఢిల్లీ రమ్మంటున్నారు, ఆ కేసు విత్డ్రా చేసుకోమంటున్నారు. సారీ ఫర్ ది ఇంటరప్షన్. నేను ఎక్స్ మినిస్టర్ గారి అడ్వకేట్ ని. ప్లీజ్ అలౌ మీ టు టాక్. ఎక్స్ మినిస్టర్ గారు ఇచ్చిన రిటర్న్ స్టేట్మెంట్ చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇతను ఎక్స్ మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళలేదు, ఆయన కొడుకుని గాని వాళ్ళ మనుషులు గాని ఎవరిని కొట్టలేదు. లేదు యువర్ ఆనర్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళని కొట్టాను. అరే ఉండవయ్యా బాబు, ఆయన మాట్లాడుతున్నాడుగా, నీకు దండం పెడతాను. ముద్దాయి మీద కేసు విత్డ్రా చేయమని పోలీసులను ఆదేశిస్తున్నాను. మిలిటరీ దాదాజీ పిలుస్తున్నాడు. ఎవడా దాదాజీ?
ఎవడా మాజీ నీకేం కాలేదుగా ఏం కాలేదుగా ఒరే కన్నా కన్నా మర్చిపోయాడు బాబా నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. 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 సార్ షార్ట్ రెడీ సార్. భూమి, నీరు, నిప్పు, గాలి ఎవరిది? నీదా? ఓకే ఓకే. స్టార్ట్ కెమెరా. 18/1 టేక్ 1 యాక్షన్. నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. కట్ కట్. వన్ మోర్ సార్. టేక్ 2 యాక్షన్. నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. వన్ మోర్ సార్. నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. వన్ మోర్ సార్. టేక్ 1 నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. వన్ మోర్. టేక్ 8 టేక్ 10 టేక్ 18. నన్ను కొడితే చావాలి, నేను కొడితే చావాలి. సార్ ఈ డైలాగ్ మన స్క్రిప్ట్ లో లేదు సార్. చెప్దాం సార్. మీరు చెప్తుంది ఏదో వేరే డైలాగ్, ఆ డైలాగ్ మన స్క్రిప్ట్ లో లేదు. నా స్క్రిప్ట్ లో ఉంది. దిస్ ఇస్ మేజర్ జయసింహ స్క్రిప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. I would like to introduce my robo, Mr. Chetty. Good morning, everybody. My name is Chetty. Speed 1 terabyte, memory 1 terabyte. నేను తయారు చేసిన రోబో మాట్లాడటమే కాదు, ఫైటింగ్ కూడా చేస్తుంది. ఇట్ కెన్ ఫైట్ ఆల్సో. స్టార్ట్. మనిషిలా డాన్స్ కూడా చేయగలదు. 94 భాషల్లో మాట్లాడగలదు. సారీ బాస్, 95. నేను ప్రోగ్రామ్ లో ఫీడ్ చేసింది 94 కదా. నా మదర్ టంగ్ అడిగిస్తావే. సారీ, వైర్ కదిలింది, నట్ లూజ్ అయింది. మై మదర్ టంగ్ ಜೂಮಾನಿ ಜುಮ್ಜುಂ ಪ್ರಯಾಣಿ ಸದಸ್ಯ ನಟಸ್ಥರಿ ಬೆಳ ತಾಂಬೋದಿನಿ ಚೊತ್ತಕ ಚಾಲ ಬಾಂಬಿ ஒரு காற்றவளி ஜெகண்டரி ஆஸ்பத்திரி பொலாசனை நீசி கிசி மல்லி గండిసిల్ గండిపిల్లి దట్టువాంకి దడ్డాడు ఏడంటు ఉండు బల్పిత్రే బలాబల్. ఓకే ఓకే ఆపండి. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు వేసుకోండి. రోబో ఆన్సర్ చెప్తుంది. అవును, మీ వయసు ఎంత? ఒక్క రోజు అమ్మాయికి వయసు వస్తే బయట వేస్తుంది, అబ్బాయికి వయసు వస్తే ఆ బయట తీస్తాడు. నీకు ఇష్టమైన హీరో ఎవరు? బాలకృష్ణ. ఎందుకని? చిన్నప్పుడు బాలకృష్ణ, పెద్దయ్యాక బాలకృష్ణ, ఇప్పుడు కృష్ణ. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హేమ. హేమ? హేమ అంటే హేమాలియా? కాదు, హేమ నన్ను తయారు చేసిన వీడి పెళ్ళం. ఆపేంటే పెట్టుకో పెట్టుకో పెట్టుకుంటాను. పెట్టుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు వెళ్ళి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను వెళ్ళి యూనిఫామ్ వేసుకొచ్చేస్తాను. హీరో గారేంటి డిఫరెంట్ గా ఉన్నట్టున్నారు? మొన్న మిలిటరీ వాళ్ళు వచ్చి వెళ్ళినప్పటి నుంచి అలాగే ఉన్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏయ్ ఏయ్ మిమ్మల్ని కుర్చీలో వేయండి అయ్యా. రే కూర్చోలు. గుడ్ మార్నింగ్ సార్. హలో, వెల్కమ్. కూర్చోండి. థ్యాంక్ యూ. అవును, మీరు కథని మంచి పట్టులో పెట్టి మధ్యలోనే వదిలిపెట్టేశారే. నేను చెప్పింది జస్ట్ క్యారెక్టర్ మాత్రమే, ఇంకా అసలు కథ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు చెప్తారా, రేపు మార్నింగ్ చెప్తారా? ఇది చెప్పేది కాదు, స్వయంగా మీరే కళ్ళతో చూడాలి. చూడాలా? అవును, ఆ కథ మీ కంటికే చూపించాలి. మీరు జస్ట్ ఒక 2 days టైం ఇస్తే సార్.
ఏమిటి సార్ కథ చెప్తానని చెప్పి కమా This way. Meet Dr. Prabhu. F4CS, retired military doctor. సార్ వీళ్ళకి మీరు చెప్పిన కథకి సంబంధం ఏముంది సార్? జస్ట్ వెయిట్. కమ్. ప్రైస్ నాకు జెరాక్స్ కాపీ లాగున్నారే? ఎస్. కాదు, యథార్థం. మరి కథ అన్నారు, సినిమా అన్నారు. Relax. Chup. Please, have a cup of coffee. Come. ఇతను అఫ్జల్ గని, నవాఖేదా టెర్రరిస్ట్, ఇండియన్ జోన్ కి టాప్ 3. పార్లమెంట్ మీద జరిగిన అటాక్ కి, బొంబాయిలో, బెంగళూరులో, హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్స్ కి స్కెచ్ వేసింది ఇతనే. ఇతన్ని ఇండియన్ ఆర్మీ పట్టుకుంది, గవర్నమెంట్ ఉరిశిక్ష వేసింది, బట్ పొలిటికల్ సహాయంతో తప్పించుకున్నాడు. బంగ్లాదేశ్ మీదుగా పాకిస్తాన్ పారిపోతున్న అఫ్జల్ గనీని జైసింహ సింగిల్ హ్యాండెడ్ గా పట్టుకుని జైల్లో పడేసింది. సార్ మీరు అర్జెంట్ గా ఒకసారి రావాలి. దేనికి? అఫ్జల్ గని ఏం చేశాడు? ఖానా ఖాओ. मारो साले को. आज भारत के कुत्ते हमारा कुछ नहीं बिगाड़ सकते. आज प्रेम पे कलेरो 5 साल हो गए, पूरी शिक्षा का क्या हुआ? आज दरवाजा खोलो. सर ये आदमी बहुत खतरनाक है. खोलो. मारा, हमको मारा. గడ్డి తినకుండా కొట్టా. मेरे को यहाँ मारा. మళ్ళీ ఉచ్చపోయకుండా కొట్టా. छोड़ छोड़ मेरे को, बताता हूँ कौन हूँ मैं. छोड़ छोड़ दे साले को, देखता हूँ कौन है ये. నన్ను కాలుతో తొక్కావు. తొక్కుతా, చచ్చే వరకు తొక్కుతా. నిన్ను కాదు, టెర్రరిజాన్ని కట్టేయండి. ఏ మేజర్, నీకు పేలైందా? నా పెళ్ళాన్ని చంపుతావా? మొత్తం కుటుంబాన్ని లేపేస్తా. ఎంతమంది బోలో? ఒక్కరా ఇద్దరా? కాదు, 3 కోట్ల మంది సిక్కులు, 11 కోట్ల మంది క్రిస్టియన్లు, 34 కోట్ల మంది ముస్లింలు, 60 కోట్ల మంది హిందువులు కలిసి వెరసి నా కుటుంబం 108.
మొగుడైన రోజు. మరి నువ్వు ఆయనకి పెళ్ళమైన రోజు ఎప్పుడు? ఆ రోజే ఈ రోజు. అయితే మొగుడు పెళ్ళాము ఇద్దరు ఒకే రోజున అవుతారన్నమాట. ఆ పాయసం ఎలా ఇవ్వు తీసుకోమ్మా. नमस्कार, मैं हूँ प्रीति और आप देख रहे हैं जी न्यूज। बुलेटिन में अब एक ब्रेकिंग न्यूज है। झारखंड माजी सीएम रक्षण शाఖ मंत्री दादाजी किडनैप, अपहरण, జైల్లో ఉన్న అఫ్జల్ గనీని విడుదల చేయాలని టెర్రరిస్టు డిమాండ్. దాదాజీని చంపేస్తామని హెచ్చరిస్తున్న టెర్రరిస్టులు. ప్రధానమంత్రితో రక్షణ శాఖ మంత్రి ఎమర్జెన్సీ మీటింగ్. నా మొగుడు సపోర్ట్ తో ఈ ప్రభుత్వం నడుస్తుంది. నా మొగుడిని టెర్రరిస్టులు కిడ్నాప్ చేస్తే వీళ్ళు గాజులు తొలగించుకొని చూస్తున్నారా? 24 గంటల్లో టెర్రరిస్టుల కోరికలు తీర్చి నా మొగుడిని నాకు అప్పగించాలి. లేకుంటే మా పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటాం. ఈ ప్రభుత్వం కూలిపోతుంది. నో సార్, ఎట్టి పరిస్థితుల్లోనూ అఫ్జల్ గనీని విడుదల చేయడానికి వీల్లేదు. మే ఫెయిల్ బట్ ఆర్మీ షుడ్ నెవర్ ఫెయిల్ సార్. యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇలా చేయకపోతే ప్రభుత్వం కూలిపోతుంది. కూలిపోనివ్వండి సార్, ప్రభుత్వాలు వస్తాయి కూలిపోతాయి. అలాంటి ప్రభుత్వాలు కూలిపోతే ప్రజల్ని కాపాడాల్సింది ఆర్మీ. మనం సార్, మనం కూలిపోకూడదు సార్. మనం కూలిపోతే జాతి కూలిపోతుంది. ఇలా ఒక టెర్రరిస్టును వదిలేస్తే జాతికి నష్టం జరుగుతుంది సార్. అఫ్ కోర్స్, కానీ ఆ దాదాజీ వెనకాల 40 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ డిసిషన్. ఓకే సార్, నాకు 48 గంటలు టైం ఇవ్వండి. దేనికి? నేను వెళ్ళి దాదాజీని విడిపించుకుని తీసుకొస్తాను. అది సాధ్యపడే పని కాదు సార్. నేను అడిగింది 48 గంటలు. 48 గంటల్లో నేను వెళ్ళి అతన్ని తీసుకురాకపోతే నేను లేననుకోండి, అఫ్జల్ గనీని వదిలేయండి. ఐ నీడ్ యువర్ ఆర్డర్ సార్. ఓకే సార్. మేజర్ సార్. ఎస్ సార్. దాదాజీతో పాటు అతని కూతుర్ని కూడా కిడ్నాప్ చేశారు. ఇద్దరిని తీసుకురావాలి. ఎస్. पानी पानी प्लीज. थोड़ा पानी पिलाना भाई. अरे चुप. ధర్మం అయితే నిన్ను కాపాడకూడదు, వృత్తి ధర్మం అయితే నిన్ను కాపాడాలి. ధర్మం కంటే వృత్తి ధర్మాన్ని గౌరవిస్తాను నేను. మేజర్ జయసింహను అభినందించిన ఆర్మీ చీఫ్. జయసింహకు మహావీర చక్ర ఇవ్వాలని ప్రభుత్వానికి ఆర్మీ చీఫ్ సిఫారసు చేసినట్టు సమాచారం. वीरा हम नहीं आया तो और कौन आएगा? నువ్వేం చెప్పావు? అఫ్జల్ గనీని విడుదల చేయాలంటే నిన్ను కిడ్నాప్ చేయమన్నావు. చేశాం, కానీ గని జైల్లోనే ఉన్నాడు. నువ్వు వచ్చేసావు. అది చిన్న మిస్టేక్. నో మిస్టేక్. డీల్ ఫెయిల్ అయ్యావు. అందుకే ఆర్గనైజ్ చేసి నీ కూతురిగా రజియా సుల్పించాం. రజియా ఇక్కడి నుంచి
వచ్చి అఫ్జల్ ఖనీని విడుదల చేసే ఆపరేషన్ ని రజియా చేస్తుంది. ఇదే చాలా కష్టం. అరే చూప్, ఇది మామూలు ఆడది కాదు, ఫైర్ బ్రాండ్ ఉమెన్. You are under arrest. Why? Terrorist activities. Oh. Excuse me. Can I come out, please? Why not? Don't move. I want my dress. Excuse me. Can you sit me up, please? అబ్దుల్ గనీని మళ్లీ తప్పించాలని నవా ఖైదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అతన్ని ఏ ప్లేస్ లోనూ 24 గంటలు మించి ఉంచరాదు. అతన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా షిఫ్ట్ చేయాలో ప్రోగ్రామ్ చేసి చిప్పిస్తాను. నువ్వే ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది నీ మధ్య నా మధ్య ఉండాలి, ఎవరికి తెలియకూడదు. ఓకే? यस सर. रजिया, ऑपरेशन शुरू करो. किससे? जय सीमा से. ठीक है. ఏం చేయాలో దానికి తెలుసు. उसे गवर्नमेंट का ऑपरेशन, पॉलिटिकल ऑपरेशन सब तुम्हें करना है. गलती हुई तो 1 करोड़ दिया हुआ एडवांस वापस ले लेंगे. तुम्हारे परिवार के सब खत्म, सब लोग. जीजू, हमें टेररिस्ट डील से फायदा होगा. फायदा होगा. मेरे हाथ में 40 MP है, पता है ना. 40 మంది 400 ఎంపీలు కావాలి. నేను ప్రధానమంత్రిని కావాలి. ఈ డీల్ పూర్తయితే నేను ప్రధానమంత్రిని అవుతాను. Mr. Jaisimha, good evening. I'm waiting for you. దేనికి? మీ హెల్ప్ కి ఈ రోజు పార్టీ ఇస్తున్నా. సారీ, నాకు టైం లేదు. Nothing doing. You're coming. Come. నమస్తే. నమస్తే. మిస్టర్ జయసింహ గారు ఉన్నారా? ఆఫీస్కి వెళ్ళారు. మీరు? రజియా, ex-CM డాటర్. ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. మిస్టర్ జయసింహ కాపాడింది నన్ను, నా డాడీని. ఐ సీ. థ్యాంక్స్ చెప్తామని వచ్చాను. యువర్ హౌస్ ఇస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు? మీరేం బాగా చేస్తారు? ఏదైనా చేస్తాను. లేటేనా? బాగా ఉండేది. ఓకే. 1 minute. సారీ, దిస్ గిఫ్ట్ ఇస్ ఫర్ యూ. Oh, thank you. I'll just come. Please sit down. Coming, sir. Right hand sir. Trace place, sir. Over, sir. Come on.
under custody. అసలు ప్రభుత్వం ఉందా లేదా? ఉంటే ఏం చేస్తోంది? మళ్ళీ వీడొకడు, వీడికి ఉరిశిక్ష వేశారు, కానీ వాడు తప్పించుకున్నాడు. వెంటనే అఫ్జల్ గన్ని 48 గంటల్లో ఉరి తీయాలి, లేకపోతే ప్రభుత్వానికి నా మద్దతు వివరించుకుంటాను. కానీ నా డీల్ పూర్తి చేశాను. ఎప్పుడు వీలైతే అప్పుడు నిన్ను పాకిస్తాన్ వెళ్తానంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్ అంటే కజకిస్తాన్ పంపిస్తాను. क्या हुआ? हम किसी भी स्थान में नहीं जाएंगे, यहीं, सिर्फ यहीं. और जय सिम्हा ने हमको मारा. कहाँ मारा? कहाँ मारा? यहाँ मारा, यहाँ भी मारा. उस जय सिम्हा को नहीं छोड़ूंगा, नहीं छोड़ूंगा. उसकी जान लेकर रहूंगा. వాడి రక్తం తాగిపోయి. మిస్టర్ జయసింహ. ఎస్ సార్. అబ్దుల్ గనీ మూమెంట్ నీకు నాకు తప్ప మరెవ్వరికి తెలియదు, రైట్? ఎస్ సార్. మరి మూడో వ్యక్తికి ఎలా తెలిసింది? అర్థం కావట్లేదు సార్. నువ్వెవరికైనా చెప్పావా? నో సార్. పోనీ నేనెవరికైనా చెప్పానని నీకు అనుమానంగా ఉందా? నో సార్. మరి నువ్వు చెప్పకుండా నేను చెప్పకుండా మూడో వ్యక్తికి ఎలా చేరింది? అతను ఎలా తప్పించబడ్డా? సార్, చాలా సీక్రెట్ గా నా బెడ్రూమ్ లో నా పర్సనల్ కంప్యూటర్ లో పెట్టాను సార్. పాస్వర్డ్ నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు సార్. మీ భార్యకి ఏమైనా తెలుసా? తెలీదు సార్. నువ్వు చెప్పడం కాదు, ఆవిడ అడిగి తెలుసుకొని చెప్పు. సారీ సార్. మా ఇంటికి జార్ఖండ్ మాజీ మంత్రి కూతురు వచ్చి వెళ్ళిందట. ఇల్లంతా చూసిందట. మాజీ మంత్రి గారి కూతురు? ఆవిడెవరు? దాదాజీ కూతురు. దాదాజీతో పాటు కిడ్నాప్ అయితే తీసుకొచ్చానే. కిడ్నాప్ అయింది దాదాజీ ఒక్కరేగా? కాదు సార్, ఇద్దరు. ఇద్దరా? దాదాజీ, దాదాజీ కూతురు. వాట్ ఆర్ యు టాకింగ్? ఎవరు ఎవరు చెప్పారు? నరేంద్ర సార్. గెట్ మిస్టర్ నరేంద్ర. జాయిన్ సార్. మాజీ రక్షణ మంత్రితో పాటు అతని కూతురు కూడా తీసుకురామని చెప్పు. నో సార్. కిడ్నాప్ అయింది ఇద్దరు, ఇద్దరిని తీసుకురమ్మని మీరు చెప్పారని జయసింహ చెప్తున్నారు. సార్, మీ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా నేను అలా చెప్తాను సార్. యు రాస్కల్. మిస్టర్ జయసింహ, స్టాప్ ఇట్. సారీ సార్. వాట్ ఆర్ యు డూయింగ్? ఐ స్వేర్ ఇతనే చెప్పాడు. పుట్ మీ టు ఎక్స్ మినిస్టర్ దాదాజీ. సారీ టు డిస్టర్బ్ యూ సార్. మా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ నిమిత్తం మీ డాటాను తీసుకుని ఒకసారి వస్తారా? క్యా అమరా బేటీ నా కూతురా? ఎస్ సార్. ఆమె 2 సంవత్సరాలుగా ఇక్కడ లేదు, స్విట్జర్లాండ్ లో ఉంది, అక్కడ చదువుకుంటుంది. మరి మీతో పాటు కిడ్నాప్ అయింది? అరే ఆప్ క్యా బోల్ రా? నాతో పాటు ఎవరు కిడ్నాప్ అవ్వలేదు, నేను ఒక్కడనే కిడ్నాప్ అయ్యాను. మీతో పాటు ఎవరు రాలేదా? ఓ ఒక అమ్మాయి వచ్చింది, ఓ తో మేజర్ చేసి మాకు దోస్త్. అది మా అమ్మాయి కాదు, మా అమ్మాయి స్విట్జర్లాండ్ లో ఉంది, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. పుట్ మీ టు ఇండియన్ అంబాసిడర్ స్విట్జర్లాండ్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ శివాజీ, వీ నీడ్ స్మాల్ ఇన్ఫర్మేషన్. మిస్ లలితా దేవి, daughter of ex-minister Jharkhand, whether she is staying in Switzerland? Just a minute, sir. Yes, sir. She is studying here. She is staying since 2 years. Recent గా ఆమె విజిట్ చేసిందా? No, sir. సార్, సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. ఏదో కుట్ర జరుగుతుంది సార్. Yes. Sir, there is an important information for you, sir. Tell me. మేజర్ జయసింహ చెప్పిన ఎక్స్ మినిస్టర్ కూతురు దొరికింది సార్. నౌ షీ ఈజ్ ఇన్ అవర్ కస్టడీ సార్. నీ పేరు? రజియా సుల్తానా. ఎక్కడి నుంచి వచ్చావు? పాకిస్తాన్. ఎలా వచ్చావు? మేజర్ జయసింహ. సార్, కీప్ క్వైట్. ఇండియాకి ఎందుకు వచ్చావు? అఫ్జల్ గనీని వీడిపించటానికి. ఎవరు కోఆపరేట్ చేశారు? మేజర్ జయసింహ. సార్, మేజర్ నీకు ఎలా తెలుసు?
కార్గిల్ వార్ లో కలిసాం, ఓ రోజు పడుకున్నాం. నో సార్, నో. ఆవిడ ముఖం కూడా నేను ఎప్పుడు చూడలేదు. మిస్టర్ జయసింహ, దిస్ ఈస్ కోర్ట్. సారీ సార్. అబ్దుల్ గనీ మూమెంట్ డీటెయిల్స్ నీకెలా తెలిసాయి? డీల్ డబ్బిచ్చాను, డీటెయిల్స్ తీసుకున్నాను. మిస్టర్ జయసింహ, నిన్ను చూసిన ప్రతి నిమిషం నీ దేశభక్తికి గర్వపడేవాడిని. కానీ ఇప్పుడు నీలాంటి దేశద్రోహిని చూసి ఎందుకు గర్వపడ్డానో అని సిగ్గుపడుతున్నాను. టేక్ హిమ్ టు కస్టడీ. సార్, మిమ్మల్ని కలవడానికి మీ భార్య మీ కొడుకు వచ్చారు సార్. డాడీ, ఈరోజు మనకి ఇండిపెండెన్స్ డే కదా? అవును బాబు. మరి స్కూల్ ఫంక్షన్ కి నువ్వు రావాలి కదా? డ్యూటీలో ఉన్నాను. హాలిడే కదా? ఈ డ్యూటీకి హాలిడే లేదు బాబు. మరి పాట ఎవరు పాడతారు? నువ్వు పాడు. నాకు రాదు కదా, నేర్పుతారా? అమ్మా, మీకు ఇచ్చింది స్పెషల్ పర్మిషన్. మీరు వచ్చి ఆయనతో ఏం మాట్లాడకుండా అలా సైలెంట్ గా నిలబడితే ఉన్నట ఏం కాస్త అయిపోతుంది. ప్లీజ్ మాట్లాడండి అమ్మా. ఆయన్నిక్కడ ఈ పరిస్థితుల్లో చూసి ఏం మాట్లాడను. ఆయన్ని చూడాలని వాళ్ళమ్మ, చెల్లెలు, బావ మొత్తం కుటుంబం వచ్చారు. వాళ్ళెవ్వరికి చూడటానికి పర్మిషన్ ఇవ్వలేదు. నేను వెళ్ళి ఏం చెప్పను? రజని, నా నిజాయితీని నిరూపించుకుని నేనే వాళ్ళందరినీ చూడడానికి వస్తాను. వచ్చిన వాళ్ళందరినీ వెళ్ళిపోమను. వాళ్ళతో పాటు నువ్వు బాబుని తీసుకుని వెళ్ళిపో. అతను బాధలో ఉండి మనసు కష్టపడి మనని చూడటం ఇష్టం లేక అలా అని ఉంటాడమ్మా. అతను అన్నాడు కదా అని మనం వెళ్ళిపోతే ఎలాగా? అక్క, నేను వెళ్ళి ఆయన కన్విన్స్ చేస్తాను. ఆయన నిర్దోష నిర్ధారణ వరకు మనం అందరం ఇక్కడే ఉండేట్టు. మీరెవ్వరూ వద్దు. నేను కల్నల్ జితేంద్రన్న ఇంటికి వెళ్తాను. ఆయన్ని తీసుకొస్తాను. ఆయన్ని కన్విన్స్ చేస్తాను. సార్, మీకు ఫోన్. ఎవరు? అఫ్జల్ గనీ. హలో మేజర్ సాహబ్, ఆదాబ్ అర్జే. మీ అమ్మ, అమ్మమ్మ, కొడుకు, మామ, అత్త, బావ,
చెల్లెలు మేనగోడాలు అందరూ కలిసి వెరసి 9 మంది 108 కోట్ల ప్రజానికంలో 9 మంది పోతే లెక్క చూసుకో మేజర్. గంటలో మీ వాళ్ళందరినీ కాల చేస్తున్నా. మగాడివైతే కాపాడుకో. ఖుదా హాఫిజ్. సార్ డోంట్ లీవ్ దట్ బాస్టర్డ్. రెహమాన్ సార్ పోతే నా ఉద్యోగమే పోతుంది సార్. మీరు వెళితే మంచి జరుగుతుంది. ప్లీజ్ వెళ్ళండి సార్. ప్లీజ్ వెళ్ళండి సార్. ప్లీజ్. జయసింహ, నేను పాకిస్తాన్ లో ఉన్న ఇండియన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మహమ్మద్ షఫీని సరస్వతి బాల విద్యాలయ స్కూల్ జెండాలో అఫ్జల్ గని బాంబు పెట్టాడు. 200 మంది పిల్లలు చనిపోతారు. వెళ్ళి కాపాడు. ఓవర్. గంటలో మీ వాళ్ళందరినీ కాల చేస్తున్నా. మగాడివైతే కాపాడుకో. స్కూల్ జెండాలో అఫ్జల్ గని బాంబు పిల్లలు చనిపోతారు. కొడుకుని బంధువుల్ని పోగొట్టుకొని తను కోమాలోకి వెళ్ళిపోయాడు. నిజానికి జయసింహ దేశద్రోహి కాదు. అతని వెనక కొంతమంది కుట్రదారులున్నారని మా అనుమానం. అది రుజువు చేయటం కోసమనే ఈ రహస్యమైన ప్రదేశానికి తీసుకొచ్చి అటు ప్రభుత్వానికి ఇటు మిలిటరీకి తెలియకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. కానీ ఇంతవరకు స్పృహ రాలేదు. 4 సంవత్సరాల క్రితం మేజర్ జయసింహ మొహమ్మద్ షఫీ అనే వ్యక్తిని నవా ఖైదాలో కోవర్టుగా పెట్టారు. అతను ఎప్పటికప్పుడు ఇండియాలో జరుగుతున్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గురించిన వివరాలు జయసింహకి పంపిస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. జయసింహ కోమాలోకి వెళ్లిన మరుక్షణం అతనికి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ని డీకోడ్ చేశాం. జయసింహని దేశద్రోహిని చేయటం వెనుక కొన్ని రాజకీయ శక్తులు, మిలిటరీలో కొంతమంది అధికారులు ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. తనే స్వయంగా అక్టోబర్ 12వ తేదీన హిమాచల్లో హిడింబా టెంపుల్కి వస్తానని, అక్కడ వివరాలు ఇస్తానని మెసేజ్. అక్టోబర్ 12వ తేదీ దగ్గరకు వచ్చేస్తోంది. కానీ జయసింహ ఇంకా కోలుకోలేదు. మహమ్మద్ షఫీ జయసింహను మాత్రమే పోల్చుకోగలడు. అలాగే జయసింహ మాత్రమే షఫీని పోల్చుకోగలడు. కాబట్టి షఫీ జయసింహ కలుసుకోవాలంటే ఈ జయసింహను పంపలేం. జయసింహ రూపంలో ఉన్న మిమ్మల్ని మేజర్ జయసింహగా హిడింబా టెంపుల్ కి పంపించగలిగితే ఖచ్చితంగా కొంత ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. దాంతో అసలు దేశద్రోహులు ఎవరో బయటపడుతుంది. ఇంతవరకు ఏ నటుడు చెయ్యని ఈ పనిని మీరు చేయగలిగితే దేశంలో నిజాయితీ పరులైన వీర జవాన్లందరూ మీకు సెల్యూట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీరు వచ్చి కథ చెప్తుంటే ఆ కథలో జయసింహ పాత్ర ఊహించుకుంటేనే తెలియకుండా నాలో జయసింహ ఆవహించారు. నా నట జీవితంలో ఎన్నో పాత్రలు వేశాను. నాకంటే ముందు ఎంతో మంది మహానటులు ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు చేశారు. కానీ ఏ మహానటుడికి దొరకని అదృష్టం ఈ దక్కింది. కళ్ళ ముందు బతుకున్న ఒక మహనీయుడి పాత్రని ఒక నటుడిగా నేను పోషించడం చేస్తాను. జయసింహ పాత్రని చేస్తాను. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాను. జయసింహ దేశద్రోహి కాదు, నిజమైన దేశభక్తుడని. హేమా, ఎందుకు అలా అరుస్తున్నారు? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హేమా. Thank you. నీకోసం కేక్. కేకా? యా. నా గిఫ్ట్ ఏది? గిఫ్టా? మర్చిపోయా, రేపు తెస్తా. మేడం చెడ్డీ. 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 మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. థ్యాంక్ యూ చెడ్డీ.
అమ్మా నేను ఇక్కడ ఉన్నా. ఇవి పట్టుకోండి. ఇవన్నీ నాకేనా? సరిపోలేదా? ఇంకా కావాలా చెప్పండి. సో స్వీట్ చెడ్డీ. ఏమా రూములోకి వెళ్ళి ఆ నగలు వేసుకొని రండి. తీసుకురండి. ఇవన్నీ నీకెక్కడిరా? ఆర్ఎస్ జ్యువెలరీస్. ఏంటి కొట్టుకొచ్చావా? కొనుక్కొచ్చాను. డబ్బులు ఎక్కడిరా నీకు? క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ నీకు ఎక్కడదో? మీదే. నాదే? నాకిశాను. నాకేసావా? నాదే? అయ్యో ఒరేయ్ నువ్వెక్కడ దొరికావురా నాకు? హేమా హేమా చెడ్డీ ఎలా ఉన్నాను? చందన బెదర్ శాడ్లో చార్మిలా ఉన్నారు. చెడ్డీ మొహమ్మద్ షఫీ హిడింబా టెంపుల్ కి వచ్చేది ఈ రోజే. బీ ఆన్ డ్యూటీ. ఎస్ సార్. जय सिम्हा, माता जी के नाम पे कुछ दे दो बाबा. जय सिम्हा, बाबा के नाम पे कुछ दे दो बाबा. पैसा दे दो बाबा. जय सिम्हा, मैं मोहम्मद शफी. షఫీ షఫీ వాట్ హ్యాపెండ్? తెలియదు సార్. ఎవరో బైక్ లో వచ్చి కాల్చుకుంటూ వెళ్ళిపోయారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? నో సార్. ఏమైనా చెప్పాడా? ఏదో చెప్పాలనుకున్నాడు, ఈలోగా చనిపోయాడు. జితేంద్ర సార్ ఈయన తీసుకెళ్ళు. ఓకే. నరేంద్ర ఆపరేషన్ సక్సెస్. ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు, చచ్చాడు. నాకు కూడా. ये मोहम्मद शफी कौन है? వీడు షఫీ అంటే వీడు షఫీ కాదు. ये सलमान रशीद है. सलमान रशीद हमारा आदमी. विन्ना नु चंपाऊ रे बदमाश अलगेयो. అరే గనీ సాబ్, వెయిట్ వెయిట్. వీడు మీ మనిషి కాదు. ఇండియన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మహిపాల్ సింగ్. వీడు కోవర్టుగా మీ నవాఖైదాలో చేరాడు. 4 సంవత్సరాల క్రితమే మే జయసింహ వీడిని అక్కడికి పంపించాడు. నీ నవాఖైదా మూమెంట్స్ ఎప్పటికప్పుడు జయసింహకి ఇచ్చేది వీడే. నువ్వు బంగ్లాదేశ్ మీదుగా పాకిస్తాన్కి పారిపోతున్నప్పుడు జయసింహకి క్లూ ఇచ్చింది వీడే. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేవాడు. ఆ ఇన్ఫర్మేషన్ జయసింహ ఒక్కడికే చెప్పేవాడు. జయసింహ లేడు, అందుకే సినిమా హీరోని జయసింహగా చేశాను. వాణ్ణి వీణ్ణి కలిసేటట్టు చేశాం, వాణ్ణి లేపేశాం. మరి వాడి సినిమా హీరోతో ఏం చెప్పలేదా? చెప్పటానికి ప్రయత్నించాడు, ముందే ఖతం చేశాను. ఏంట్రా ఇది? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం బాస్. రిజిస్టర్ మ్యారేజా? ఏమి వాడు మరమనిషి, సెక్స్ కు పనికిరాడు. సెక్స్ జీవితంలో ఒక భాగం మాత్రమే, సెక్సే జీవితం కాదు. పదండి. అరే రే 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 రే, అది నా పెళ్ళాంరా. ఒకప్పుడు మీ పెళ్ళాం, ఈ రోజు నుంచి నా పెళ్ళాం. చెడ్డి నువ్వు అలా మాట్లాడకూడదు. ఏవైనా అక్క బావ సొంతం. మీరు సున్నితంగా చెప్తున్నారు.
చాలా బిరుసుగా చెప్తున్నాడు. ఇతనితో మనకి మాటలేంటి? నువ్వురా. ఏమే ఏమే ఇది అన్యాయమే. ఏంటి అన్యాయం? అన్ని నేను మీకు చేసి పెట్టాలి. అదే చెడ్డే అనుకోండి, తనే అన్ని నాకు చేసి పెడతాడు. రేపు ఎల్లుండో మీరు పుట్టుకుమన్నారనుకోండి, పువ్వులు బొట్టు తీసేసి తెల్ల చీర కట్టుకుని నిర్మా నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ పాట పాడుకోవాలి. అదే ఇంచక్క చెడ్డి అనుకోండి, చావే లేదు, నిండు సుమంగలిగా ఉండిపోవచ్చు. ఈ లవ్ గారితో సోదేంటి? పద, ఫస్ట్ నైట్ కి టైం అవుతుంది. అలాగేనండి. ఫస్ట్ నైట్ బాబా బాబా ఆ అక్కకి నొప్పులు ఎక్కువైపోయింది. వాట్ ఈస్ దిస్? ఆ రూపగాడు ఫస్ట్ నైట్ అన్నాడు, దీనికేమో 9 ఏళ్ళు కనపడుతున్నాయి. వాట్ ఈస్ దిస్ మిస్టరీ? వాట్ ఈస్ దిస్ కన్ఫ్యూజన్? దట్ ఈస్ రోబో పవర్. స్పీడ్ 1 టెరాబైట్, మెమరీ 1 టెరాబైట్. బాబా అక్కని అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. 108 కి కాల్ చేయండి. నాకేం సంబంధం? నేను తీసుకెళ్ళను. ఆ చేసిన చేసుకోమని చెప్పు. నాకు ఎవరు హెల్ప్ అక్కర్లేదు. ఐ కెన్ డూ మై ఆపరేషన్. ఏం చేస్తావు నువ్వు ఆపరేషన్? ఏం చేస్తావు? కాన్పు చేయడం ఎలా? క్లోజ్ ద డోర్స్ అండ్ గెట్ అవుట్. రోబో ఎవడ్రా నువ్వు? మన బిడ్డండి. మన బిడ్డ? ఇంత బిడ్డ అంటే? కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే బిడ్డ అంటే వీడేనండి. ఎస్ బాస్, మీరేమనుకోద్దు. వాడిని మీ అకౌంట్ లో వేసుకోండి. ఇదే నా గురుదక్షిణ. ఇది గురుదక్షిణ అంటారా? నువ్వు ఆ రూపగాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి? వాడికి నీకు ఈ పిల్లోడు పుట్టడం ఏంటి? వాడికి 5 ఏళ్ళు ఉండటం ఏంటి? ఏం బావా సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది కదా? అసలు వీడేవాడే? మా కజిన్ అండి. ఏం బావా ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా? తప్పైపోయింది, క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై హీరో. ఇదిగో. ఏమిటిది? ఫ్లైట్ టికెట్. ఎక్కడికి? హైదరాబాద్ కి. ఎందుకు? వెళ్ళిపోవటానికి. వచ్చిన పని అయిందిగా. ఏమైంది? మొహమ్మద్ షఫీ వచ్చాడు, చచ్చాడు, ఏమీ చెప్పకుండా పోయాడు. పోతే నువ్వు అతన్ని కలిసే సీన్ కోసమే కదా పిలిచింది. ఆ సీన్ అయిపోయిందిగా. అయ్యింది ఒక సీనేగా. నిన్ను పిలిచింది ఒక్క సీన్కే. ఒక సీన్ యాక్ట్ చేసి వెళ్ళిపోవడానికి? నేను జూనియర్ ఆర్టిస్ట్ కాదు మిస్టర్ కుమార్, హీరోనే. హీరోడు టైటిల్స్ కార్డు పడ్డ దగ్గర నుంచి శుభం కార్డు పడే వరకు ఉంటాడు. క్లైమాక్స్ లో విలన్స్ రొమ్ము విరిచి దుమ్ము దులపకుండా వెళ్ళిపోతే ఎలా? అదా ఇప్పుడేగా మొదలైంది నడపడానికి. జయసింహ కథ ముగిసిపోయింది. దేశద్రోహిగా మిగిలిపోయాడు. జయసింహ దేశద్రోహి కాదు, దేశభక్తుడు. ఎవరు రుజువు చేస్తారు? జయసింహే చేసుకుంటాడు. బతికుంటేగా చెయ్యటానికి. బతికే ఉన్నాడు. ఎక్కడ? ఎక్కడ? ఇక్కడ. నువ్వా? నేనే. జాతీయ జెండాను అవమానించాడని మంత్రిని కొట్టింది నేనే. జార్ఖండ్ మాజీ రక్షణ మంత్రి కొడుకును కొట్టింది నేనే. అఫ్జల్ గన్ని అరెస్ట్ చేసింది నేనే. దాదాజీని కాపాడింది నేనే. రజియా చేతిలో మోసపోయింది నేనే. కోర్టు మార్షల్ చెయ్యబడ్డది నేనే. నేనే ఆ జయసింహాని.
నన్ను దేశద్రోహిగా మార్చిన ఒక్కొక్కరి కథ పూర్తి చేసి కథకు పూర్తి న్యాయం చేస్తాను. హలో, ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా హీరోవి, నువ్వేం చేస్తావు? మిస్టర్ కుమార్, సినిమా హీరో అని సిల్లిగా తీసుకోకు. ఢిల్లీ పీఠాన్ని కదిలించిన చరిత్ర మాది. నటుడంటే కేవలం తెర మీద బొమ్మ కాదు, గోడ మీద ఒక పోస్టర్ కాదు, సెంటర్ లో ఒక వినాయల్ కాదు. అవసరమైతే ప్రజల కోసం సింహం అవుతాడు, నరసింహం అవుతాడు, సమరసింహం అవుతాడు, ఇంకా అవసరమైతే మరో బొబ్బులి పులవుతాడు. బాసు, కంట్రోల్ యువర్ సెల్ఫ్ చక్రధర్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నిజానికి చేసేవాడు ఎప్పుడో చనిపోయాడు, వెంటిలేటర్ మీద ఉంచావంతే. డాక్టర్ డాక్టర్, ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ఇప్పుడు ఈ బాడీ अगर बॉडी को गवर्नमेंट को हैंड ओवर करेंगे तो उसे देशद्रोही करार दिया जाएगा. यू आर राइट, हमारी सारी मेहनत मिट्टी में मिल जाएगी. डॉक्टर प्लीज कोऑपरेट विद अस. బ్రిగేడియర్ కుమార్ అని షఫీని చంపిన తర్వాత జయసింహ బాడీని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి దేశద్రోహిగా తన చరిత్రను ముగించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే ఈయన తప్పించి ఇక్కడికి తీసుకొచ్చాం. ఇప్పుడు ఈయన చక్రధర్ అనే విషయం తెలిసిపోతే జయసింహ దేశద్రోహిగా నిజంగానే మిగిలిపోతాడు. ఈ ఆధారం కోసమే బ్రిగేడియర్ కుమార్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. రండన్నయ్య, రండి. సారీ అమ్మా, ఎవరో తెలియటం లేదు, ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు. నాకు అర్థం కావడం లేదు. అర్థమయ్యేదేంటమ్మా, నీ మొగుడు చచ్చిపోయాడు. ఏమండి? గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రజనీ నాకు మొత్తం చెప్పింది సార్. నా మీద దేశద్రోహి అన్న ముద్ర పడకుండా రుజువు చేయడం కోసం దారి ఎంత మార్చారు, ఎలా మార్చారు, ఎన్ని అడ్డదారులు తొక్కారు, ఎలా నలిగిపోయారు, మొత్తం చెప్పింది సార్. సార్, మీరు మీ జాబ్ ని కేర్ చేయలేదు, డిపార్ట్మెంట్ ని కేర్ చేయలేదు, గవర్నమెంట్ ని కేర్ చేయలేదు, నన్ను కేర్ చేశారు సార్. నా ప్రాణాలని కేర్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. బాసు, నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ? చేశాను, కానీ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేసినా ఇక నుంచి నీ ప్రయత్నం దెబ్బతింటుంది. జయసింహ దేశద్రోహి కాదని, అసలు దేశద్రోహి నువ్వని నిరూపిస్తాను. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. సారీ, నా మొదటి సినిమా నుంచి సినిమాకు 3 చొప్పున నీలాంటి వాళ్లను 300 మందిని చూశాను. షాక్ ఇవ్వాలని జోక్ చేశాను. రజనీ, ఈ రోజు మీ మ్యారేజ్ డే. మర్చిపో. లక్ష్మి, చూడు, ఈ రోజు జస్ట్ మ్యారేజ్ డేనే కాదు, జయసింహ చచ్చి బతికిన రోజు. Let us celebrate marriage day. దండలివ్వు. వెయ్యమ్మా. పాయసం ఎక్కడ? హలో, ముందు భర్త, తర్వాత భార్య. నా నట జీవితంలో ఎన్నో పాత్రలు వేశాను, కానీ నిజ జీవితంలో భర్తను పోగొట్టుకున్న భార్యకి
భర్తగా నటించాల్సి వస్తుందని కల్లో కూడా. సారీ, క్షమించండి. ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. ప్రతి వీర జవాన్ విజయం వెనుక మీలాంటి ఒక భార్య ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను. మీరు తెలుసుకున్నదే నిజం కావాలి. ఆయన వీర జవానుగానే మిగలాలి. ఆయన దేశద్రోహి కాదు అని నిరూపించడానికి మీ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మీరొచ్చి ఆయన ఛాయగా నిలబడ్డారు. ఆయన దేశద్రోహి కాదు అని నిరూపించండి. వచ్చే జన్మలో కూడా మీకు రుణపడి ఉంటాను. ఆయన దేశద్రోహి కాదు అని నిరూపించండి. ఆయన దేశద్రోహి కాదు అని నిరూపించండి. ప్లీజ్ లేవండి, లేవండి. మీ ఇద్దరి పవిత్ర ఆత్మలు నా వెంట ఉంటే జయసింహ దేశద్రోహి కాదని నిరూపిస్తాను. జితేంద్ర, తప్పు చేశావు, తప్పు చేశావు. నేను ఆ సినిమా హీరోని ఫినిష్ చేద్దామనుకుంటే నువ్వు అడ్డుపడ్డావు. నీకు కోట్లు ఇద్దామనుకున్నాను. ఏం చేసుకోమంటావు? ఆ కోట్లు తీసుకెళ్లి నీ పెళ్ళానికి ఇచ్చి కోమంటావా? అంత కోపం వచ్చిందే. మరి నా తల్లి, నా భరత మాతను కిరాయి వెద్దలు కంపేస్తానంటే యూనిఫామ్ నాకెంత కోపం వస్తుందిరా? రేయ్, బతికి పోయానని అనుకోకు. ఆ చక్రధర్ చేతుల్లో నీ చావు ఖాయం. జయసింహ వల్లనే కాలేదు, ముఖానికి రంగు వేసుకునే ఆ సినిమా హీరో ఎంత పొరపాటు పడుతున్నావు. సర్కస్ లో ఉన్న సింహాన్ని చూసుంటావు, జూలో ఉన్న సింహాన్ని చూసుంటావు, అడవిలో ఉన్న సింహాన్ని చూసుంటావు. కానీ జనం మధ్యలోంచి వచ్చిన సమర సింహాన్ని చూసుంటావు. ఆ సింహమే ఈ హీరో. ఏం చేస్తాడు? అఫ్జల్ గనీని పట్టుకుంటాడా? వాడెప్పుడో పాకిస్తాన్ పొలిమేరల్లోకి దాటిపోయుంటాడు. अपना अपना सामान बांधो, जल्दी से जल्दी यहाँ से निकालो. పాకిస్తాన్ కాదు, ఆఫ్ఘనిస్తాన్ కాదు, కజకిస్తాన్ కాదు, భూమి మీద కాదు, నీటిలోన కాదు, ఆకాశంలోన కాదు, ఎక్కడున్నా సరే వాడిని చీల్చి చీల్చి చెండాడతాడు. कोई से हाथ नहीं लगाएगा. ये मेरा शिकार है. मेजर की पूरी फैमिली को मैंने मारा. ఇప్పుడు నిన్ను చంపుతా ఇదే చేతులతో. ఏంటి సార్ ఇది? శవం అఫ్జల్ గనీ శవం. సజీవంగా గాని నిర్జీవంగా గాని పట్టి తెస్తే ₹1,00,00,000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పట్టా, చంపా, తెచ్చా. ఒక టెర్రరిస్ట్ కు అమ్ముడు పోయి దేశద్రోహిగా ముద్రపడి జైలు నుంచి తప్పించుకుపోయాడనుకున్న మేజర్ జయసింహ తనే స్వయంగా ఆ టెర్రరిస్ట్ ను పట్టుకొని హతమార్చి తన నిజాయితీని నిరూపించుకున్నాడు. తన మీద పడ్డ మచ్చ తొలగించుకోవడానికి, తన నిజాయితీని నిరూపించుకోవడానికి మాత్రమే మేజర్ జయసింహ తప్పించుకున్నాడని ముగ్గురుతో కూడిన ఈ ధర్మాసనం నమ్మి అతన్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం. తిరిగి అతన్ని మేజర్గా నియమించమని, అతని కీర్తి పథకాలను తిరిగి ఇచ్చి అతని గౌరవ ప్రతిష్టలు నిలబెట్టమని, గతంలో అతనికి సిఫార్సు చేసిన మహా పురస్కారం ప్రదానం చేయమని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాం. మహావీర చక్ర సార్. ఎస్, దక్కవలసింది మహావీర చక్ర కాదు సార్, పరమవీర చక్ర. పరమవీర చక్ర పరమపదించిన వారికి ఇస్తుంటారు. నేను పరమపదించిన వారికే ఇవ్వమంటున్నాను సార్. మీరు బతికే ఉన్నారుగా. కానీ మేజర్ జయసింహ చనిపోయాడుగా.
మేజర్ జయసింహ చనిపోయాడా? మీరు కాదు. మరి అఫ్జల్ గనీని చంపింది నేను. అఫ్జల్ గనీతో పాటు లిస్ట్ లో ఉన్న 18 మంది టాప్ టెర్రరిస్టులను చంపింది నేను. డిఫెన్స్ మాజీ సెక్రటరీని చంపింది నేనే. నువ్వెందుకు చంపావు? మేజర్ జయసింహ దేశద్రోహి కాదు అని నిరూపించడానికి. అసలు నువ్వెవరు? చక్రధర్ అంటే ఒక కళాకారుణ్ణి, సినిమా నటుణ్ణి. యువర్ ఆనర్, దయచేసి ఈ జడ్జిమెంట్ ఆఫ్ చేయండి. ఈయన చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. సారీ యువర్ ఆనర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఇప్పుడే నిద్రలేచినట్టున్నారు. నేను కన్ఫ్యూజన్ లో లేను. టోటల్ గా దేశం మొత్తం కన్ఫ్యూజన్ లో ఉంది. దేశంలో ఉన్న జనం మొత్తం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ముందుకు పెడుతున్నామో వెనక్కి పెడుతున్నామో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. పురోగతో అధోగతో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అంటే దేశం పురోగమించడం లేదంటావా? ఎందుకు లేదు సార్, చాలా పురోగమించాం. ఈ దేశానికి స్వరాజ్యం తెచ్చిన మహాత్మా గాంధీని 1948లో నాటు తుపాకీతో కాల్చుకున్నాం. 1984లో దేశ ప్రధాని ఇందిరాగాంధీని AK-47తో కాల్చుకున్నాం. 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మానవ బాంబుతో చంపుకున్నాం సార్. 40 ఏళ్లలో నాటు తుపాకీ నుంచి మానవ బాంబు వరకు పురోగమించాం సార్. ఇది పురోగతే. రోజుకో రాజకీయ పార్టీ పుట్టుకొస్తుంది, ఇది పురోగతే. నాయకుడు రోజుకో జెండా మారుస్తున్నాడు, అది పురోగతే. పార్టీలు ఎన్ని పుట్టినా, జెండాలు ఎన్ని మార్చినా అందరి ఎజెండా ఒక్కటే సార్, తోచుకోవడం, జనాన్ని తోచుకోవడం. సార్, ఒకటి వెనక 4 ఎంపీలు ఉంటే చాలు, పార్లమెంట్ వాడి అబ్బ సొత్తు. ఒకటి వెనక 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు, రాష్ట్రమంతా వాడి అమ్మ మొగుడి సొత్తు. అందుకే ప్రభుత్వాల మీద నమ్మకాలు పోయాయి సార్, పోలీసుల మీద నమ్మకం పోయింది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఈఎస్లు, ఈ దేశంలో ఏ ఒక్కరి మీద నమ్మకం మిగలేదు సార్, ఒక్క మిలిటరీ మీద తప్ప. దాని కారణం మిలిటరీలో నిప్పులాంటి మేజర్ జయసింహాలు ఉండటమే. తన భార్యని, బిడ్డని, తల్లిని, చెల్లిని, తన కుటుంబాన్ని కాపాడటం కన్నా 200 మంది పసిబిడ్డల ప్రాణాలు కాపాడటం ధర్మమని వాళ్ళని కాపాడి తనని, తన కుటుంబాన్ని దేశానికి అంకితం చేశాడు. అటువంటి రియల్ హీరో జయసింహాని దేశద్రోహిగా ముద్ర వేశారు సార్. ఆ ముద్ర పడ్డానికి కారకుడు ఒక బ్లడీ పొలిటీషియన్ దాదాజీ. ఆ ముద్ర రాజముద్ర కావడానికి కారకుడు భారత సైన్యంలో ఓ చీడ పురుగు బ్రిగేడియర్ కుమార్. అందుకే వాళ్ళిద్దరితో పాటు వీళ్ళిద్దరినీ చంపేశావా? ఎస్. కోర్టుకు అప్పగించాల్సింది. ఏం చేసేవాళ్ళు సార్? శిక్షించేవాళ్ళు. మీరు శిక్షించలేరు. బొంబాయి దాడుల్లో ఎందరో అమాయకుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిన కసబ్ని ఏం చేశారు సార్? భారత రాజ్యాంగానికి దేవాలయమైన పార్లమెంట్ పై దాడి చేసిన వాళ్ళని ఏం చేశారు సార్? లుంబ్రి పార్కు, గోకుల్ చాట్ లో బ్లాస్టింగ్ చేసిన బాస్టర్స్ ని ఏం చేశారు సార్? ఎందుకు ఉరి తీయలేదు సార్? సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి, కోట్లు ఖర్చు అవుతున్నాయి. వీళ్ళని అప్పగించినా అదే పని చేస్తారు. అందుకే నా అంతరాత్మ సాక్షిగా వాళ్ళని నేనే చంపేశాను సార్. వాళ్ళిద్దరిని ఎందుకు చంపావు? టెర్రరిస్టులు కనుక. నువ్వు చంపిన అఫ్జల్ గని టెర్రరిస్ట్, వాళ్ళు ఎందుకు టెర్రరిస్టులు అవుతారు? సార్, ఈ దేశానికి ప్రమాదం బయట టెర్రరిస్టుల వల్ల కాదు, మన ఇంట పుట్టి పెరిగిన నీచ నికృష్ట రాజకీయ బ్రోకర్ల వల్ల. టెర్రరిస్టులను దేశంలోకి రానిచ్చి వాళ్లకు ఆశ్రయం కల్పించిన మాతృ ద్రోహుల వల్ల. సార్, మనం తలుపులు తెరిస్తే కుక్కలు లోపలికి వస్తాయి, మనం వండి పెడితే తినిపోతాయి. అందుకే టెర్రరిస్టులకు తలుపులు తెరిచే వాళ్లే టెర్రరిస్టులని డిక్లేర్ చెయ్యండి, ఆశ్రయం ఇస్తే కాల్చి పారేయండి. మేజర్ జయసింహ కూడా అదే చెయ్యబోయాడు. అడ్డు తగిలాడని అడ్డు తొలగించాడు. అది తెలుసుకున్న నేను అసలైన కిరాతకుల్ని చంపాను. వాళ్లను చంపటం మూలంగా దేశం తల్లకిందులైపోతుందనుకుంటే, భూమి బద్దలైపోతుందనుకుంటే, ఆకాశం కూలిపోతుందనుకుంటే నన్ను శిక్షించండి. ఏ శిక్షకైనా నేను సిద్ధం. కానీ మేజర్ జయసింహ దేశభక్తుడని నిర్ధారించండి, పరమవీర చక్రతో సత్కరించండి, జవాన్ జాతికి భర్త జాతి సెల్యూట్ చేసేటట్టు చెయ్యండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్.
దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఒక వీర సైనికుడి నిజాయితీని నిరూపించడానికి మిస్టర్ చక్రధర్ పడ్డ ఆవేదన విన్న తరువాత, వాస్తవాలు గుర్తించిన తరువాత, దేశ గౌరవాన్ని నిలబెట్టినందుకు చక్రధర్ని ఏ శిక్ష లేకుండా విడుదల చేస్తున్నాం. అంతేకాదు, అభినందనలు అతనికి అందజేస్తున్నాం. అతని అభ్యర్థనని అతను అభ్యర్థించినట్లే మేజర్ జయసింహని పరమవీర చక్ర పురస్కారంతో సత్కరించవలసిందిగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాం. బొబ్బులి వారి వంశంలో పుట్టావు. బొబ్బులి పులి అంశతో పుట్టావు. కోట్లు సంపాదించే హీరో అయ్యావు. అయినా నేను కోరుకున్నట్టు దేశం కోసం తుపాకీ పట్టుకుని మేజర్ అయ్యావు. సాధించావు. అన్నగారి మాట నిలబెట్టావు.